హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు వీడియో ఏంటంటే ఎప్పట్లాగే మనం వింటేజ్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈ సండే మన ఎన్టీఆర్ అన్న యమదొంగ మూవీ రివ్యూతో మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడే చెప్పేసిన నెక్స్ట్ సండే మన మాస్ మహారాజా రవితేజ అన్న మూవీ రివ్యూతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. ఇక యమదొంగ మూవీ రివ్యూ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఈరోజు డేట్ వచ్చేసరికి ఆగస్టు 15వ తారీఖు 2007 యమదొంగ మూవీ రిలీజ్ అయింది చాలా గ్రాండ్గా. మరి ఈ యమదొంగ మూవీ ఎలా ఉంది, బాగుందా లేదనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి ఫ్రెండ్స్. అంతకంటే ముందు ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ ఈ వీడియోకి ఒక లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి ఒక లైక్ చేస్తే మీలాంటి ఎంతోమంది మూవీ లవర్స్కి వీడియో అనేది రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా మన డైలీ అప్డేట్స్ అనేది వాళ్ళకు కూడా అందుతాయి. ఈ వీడియోని మీరు షేర్ చేయడం మాత్రం అసలు మిస్ కావద్దు, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దాం. యమదొంగ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీ స్టోరీ చాలా అంటే చాలా బాగుంటుంది. మన హీరో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. తను ఒకసారిగా పెద్ద ధనవంతుడు అవ్వాలనుకుంటాడు. అప్పుడు ఈ మూవీలో హీరోయిన్ మహి, మన ప్రియమణి గారైతే మన హీరోకి కలుస్తారు. అయితే ప్రియమణి పెద్ద ధనవంతురాలు. తన కానుంచి డబ్బు ఎలా దక్కించుకోవాలని మన హీరో అయితే ప్రయత్నిస్తాడు. అలాగే మూవీ వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆ తర్వాత మన ఎన్టీఆర్ అన్ననే చంపటం, మరి యమలోకానికి వెళ్ళాక యమలోకంలో ఏం జరిగింది, అండ్ మన మోహన్ బాబు గారు ఎన్టీఆర్ అన్న వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది అనేది మూవీ చూసాక తెలుసుకోవాలి. ఇక ఈ మూవీలో ఫస్ట్ హాఫ్లో మన ఎన్టీఆర్ అన్న ఎంట్రీ ఉంటుంది, వేరే లెవెల్. అసలు ఆ మంటల్లో ఉంచి పులిగా వచ్చి ఎన్టీఆర్ అన్న అదే మనిషిగా మారే డైలాగు అండ్ ఎన్టీఆర్ అన్న లుక్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. అసలు భలే మేకోవర్ అయ్యాడు. అండ్ డైలాగ్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇక మంచి క్లైమాక్స్, అలాగే మంచి ఇంటర్వెల్ అయితే అదిరిపోయింది. ఇక క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటే ప్రత్యేకంగా చెప్పడం చాలా అంటే చాలా బాగుంది. ఈ మూవీలో మోహన్ బాబు గారు ఎన్టీఆర్ అన్న వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ అండ్ డైలాగ్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. మూవీ మొత్తానికి హైలైట్స్ అంటే వీళ్ళిద్దరే. అండ్ కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది ఫ్రెండ్స్. రాజమౌళి గారు తీసిన యమదొంగ మూవీ అయితే వేరే లెవెల్లో ఉంది. స్టూడెంట్ నెంబర్ 1 హిట్, ఆ తర్వాత సింహాద్రి మూవీ బ్లాక్ బస్టర్ హిట్, ఇప్పుడు యమదొంగ మూడోసారి వరుసగా హిట్లు కొట్టారు మన ఎన్టీఆర్ అన్న రాజమౌళి. కీరవాణి గారి సాంగ్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. సినిమాటోగ్రఫీ, స్టోరీ, ఆ ఓల్డ్ బిల్డింగ్ చాలా అంటే చాలా బాగుంది. ఆ యమలోకం సెట్స్ అయితే వేరే లెవెల్ వేశారు, చాలా అంటే చాలా బాగుంది. ఏదేమైనా రాజమౌళి గారి తర్వాత ఎవరైనా. ఇక ప్రజెంట్ విషయానికి వస్తే రాజమౌళి గారు ఎన్టీఆర్ అన్న కాంబినేషన్లో వచ్చిన థర్డ్ మూవీ యమదొంగ. అదో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. అసలు మూవీకి ఎంత పాజిటివ్ టాక్ వచ్చిందంటే అంత పాజిటివ్ టాక్ వచ్చింది. రాజమౌళి గారు స్టోరీ అండ్ తను డైరెక్ట్ చేసే విధానం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అందుకేనేమో ఇప్పుడు టాప్ 1 డైరెక్టర్లో మన తెలుగు మూవీ కాదు, ఇండియన్ మూవీస్ పరంగా టాప్ 1 డైరెక్టర్ మన రాజమౌళి గారే. అసలు ఏమన్నా తీసాడు ఆ మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే యమదొంగ మూవీ చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్, డైలాగ్స్ అండ్ తన డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలా. ఈ మూవీలో ప్రతి సాంగ్లో డ్యాన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఇక ఆ మూవీ మొత్తం బాగుంది ఫ్రెండ్స్. ఇక ఈ మూవీని అప్పట్లో చూడలేదు నేనైతే. ఇప్పుడు కనుక థియేటర్లో రిలీజ్ అయితే ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేస్తా. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ సండే ఇప్పుడే చెప్పేసిన నెక్స్ట్ సండే మన మాస్ మహారాజా రవితేజ అన్న వింటేజ్ మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తా. ఆ మూవీ ఏంటి అనేది వచ్చే శుక్రవారం ఓటింగ్ అయితే పెట్టడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి.